ఏకాక్షమంత్ర భృగుఋషి నిత్యుచ్ఛంద శ్రీం శ్రీం 9 సార్లు చేయి. రెడీ. నవలక్ష్మి. శ్రీం 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 శ్రీం. నెక్స్ట్ ఐం శ్రీం హ్రీం శ్రీం ఐం హ్రీం శ్రీం హ్రీం శ్రీం ఐం హ్రీం హ్రీం శ్రీం ఐం హ్రీం ఐం శ్రీం హ్రీం క్రీం ఐం శ్రీం హ్రీం క్రీం ఐం శ్రీం హ్రీం క్రీం ఐం శ్రీం హ్రీం క్రీం ఐం శ్రీం హ్రీం క్రీం. నెక్స్ట్ ఓం కమలవాసిన్యై స్వాహ 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 ఓం కమలవాసిన్యై స్వాహ. నెక్స్ట్ మంత్రం శ్రీం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాయై ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌ జగత్ప్రసూత్యై నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌ జగత్ప్రసూత్యై నమః. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః జగత్ప్రసూత్యై నమః. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం సిద్ధలక్ష్మీ నమః. ఐం హ్రీం శ్రీం జ్యేష్ఠలక్ష్మీ స్వయం భవే హ్రీం జ్యేష్ఠాయై నమః. ఓం ఇంకా కొందరు తీసుకోండి. గ్లౌం శ్రీం అన్నం ఆహ్యం అన్నం మే దేహన్నాధిపతయే మమ అన్నం ప్రసాదయ స్వాహ. శ్రీం గ్రౌం ఓం ఐం క్లీం సౌ ఐం హ్రీం శ్రీం ఐం హ్రీం సౌ ఐం క్లీం సౌ ఐం హ్రీం శ్రీం ఐం హ్రీం క్రోం ఐం శ్రీం హ్రాం ఆం హ్రీం క్రోం రం హ్రీం శ్రీం హ్రీం రం. దౌర్భాగ్యాన్ని పెంచేది తుంచేది. ఓం గం హ్రీం శ్రీం హ్రీం గం ఓం భూరూప సకలాధారయ నమః. నెక్స్ట్ ఏంటయ్యా ఓం ఐం లం ఓం శ్రీం శ్రీయై నమః. శ్రీం హ్రీం క్లీం ఓం బీజం ఎం శక్తి శ్రీం కీలకం. ఓం ఐం క్లీం శ్రీం అమృతేశ్వర్యై నమః. ఓం ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం ఓం ఓం శ్రీం శ్రీయై నమః. శం బీజం వీం శక్తిరం కీలకం సౌభాగ్యలక్ష్మీ దేవత. ఐం 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 అంటే విద్య వస్తుంది. క్లీం 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 అంటే సకల కోరికలు నెరవేరుతాయి. సౌహు అంటే సకల ఆరోగ్యాలు మోక్షం లభిస్తుంది. ఐం క్లీం సౌ ఈ బీజాలు సరస్వతి లక్ష్మీ పార్వతికి వరుసగా చెల్లుతాయి. శ్రీని అనేది లక్ష్మీ బీజం. ప్రతి శుక్రవారం ఈ 16 మంత్రాలతో మీకు తోచింది ఒక మంత్రం ఎన్నుకొని 108 చేస్తే చాలు. ఏం వద్దు. ఐం క్లీం సౌహో సౌ క్లీం ఐం. ధనలాభ మంత్రం. ఓం తారా త్రిపురాయై నమః. బుద్ధిం వృద్ధిం కురు కురు స్వాహ. అది ధనమంత్రం. త్రైలోక్య పూజితే దేవీ కమలే విష్ణువల్లభే యజ్ఞాత్మం అచలే కృష్ణ తథా భవ స్థిరాదీశ్వరీ కమలా లక్ష్మీశ్చలా భూతైర్హరిప్రియా పద్మా పద్మాలయాతన్ యదీచా శ్రీః పద్మధారిణీ ద్వాదశనామాని లక్ష్మీ సంపూజయేత్ స్థిరా లక్ష్మీర్భవేత్ తస్యా పుత్రదారాభిః సహ. శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నమరదవత పరాంకుశ ఉపాశమ ధీముద్రాంకరమోహన్ని కమలాసనస్తాంబారార్కోటి ప్రదుభాం త్రినేత్రం భజే ఘమంతాంజగతి సర్వమంగళమాంగళ్యే శివే సర్వశరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. లక్ష్మీ సహస్రనామం ఈసారి వారం పెట్టుకుందాం. వరలక్ష్మీ వ్రతంలో మనం అష్టోత్తర శతనామం అయిపోయింది. 2 భూతభక్తులు తీసుకోండి. భవ్యం మీరు అల్లలేరా చాలంగా మంత్రాలు చదువు నాకు కావాలా.
దశాంగం గుగ్గులోపేత్తం సుగంధం చ సుమనోహరం ధూపం దాస్యామి దేవేశీ వరలక్ష్మీ గృహాణ వనస్పతిరసైర్దివ్యై నానాగంధై సుసంయుతం ఆఘ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత ధూపమాఘ్రాపయామి. గురుతవృత్తి సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి దేవేశీ గృహాణ లక్ష్మీదేవీ నమః. సాక్షాత్ సూర్యదీపం సమర్పయామి. నైవేద్యం చ టెంకాయలు కొట్టండి అయ్యా. ఘనసారస్కొని నిశ్చితం నాగుళ్ళి తడి నాకు మూలం తిప్పు. బ్రాహ్మలు ఇక్కడ లేరు, ఏం చేయాలా? కాలబడి ఇది కంకణం కట్టుకోండి. కమలాయై నమః ప్రథమగంధిం పూజయామి. రమాయై నమః ద్వితీయగంధిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయగ్రంథిం పూజయామి. విశ్వజనన్యై నమః చతుర్థగ్రంథిం పూజయామి. వరలక్ష్మీదేవ్యై నమః పంచమగ్రంథిం పూజయామి. క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠమగ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి. వరలక్ష్మీ నమః అక్షర చూడు. నవమగ్రంథిం పూజయామి. ఎనిమిదోది మర్చిపోయినాడు వాడు. విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి. వరలక్ష్మీ నమః అష్టమ నవగ్రంథిం పూజయామి. వరలక్ష్మి ఒకటి మర్చిపోయినాడు. బధ్నామి దక్షిణ హస్తే. ఏ నా కొడుకు చెప్పినా మీరు నమ్మకండి. ఆడవాళ్ళకు కూడా కుడి చెయ్యే అయితే కొందరు దొడ్డ చెయ్యి బలం ఉంటుంది. బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం. ఎన్ని ఉండాలి? 9 ముడలు వేసుకోవాలా. శుభప్రదం ఒక్కొక్క దానికి 9 వేసుకోవాలా. 9 తొమ్ములు 81 వేసుకోవాలి. 8 1 9 9 తొమ్ములు 80. 8 1 9 అది నవలక్ష్మి. శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. భర్తను చల్లగా చూడు, పుత్రపౌత్రులను అభివృద్ధి చేయి. అది ఇది కథ. సాయంకాలం ఏదన్నా వాయనం ఇస్తారా? ఇవ్వచ్చు. ఏవ సంపూజ్య కళ్యాణిం వరలక్ష్మీం సశక్తి తద్యం ద్వాదయా పూపం వాయసం ద్విజాత. కొందరు 20 చేస్తారు. 12 అంతంత చిన్న చిన్న కుడుములు చేసి 12 కుడుములు ఇవ్వచ్చు. అప్పుడు సంపూర్తి. సాయంకాలం అమ్మను ఉయ్యాల కూర్చోవచ్చు. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోతాభ్యాం ఇందిరా యై నమో నమః. ఇలా ద్వారపూజ చేసుకొని అమ్మకు పూజ చేశాం. కథకు వెళ్తున్నాం. కథ ఏమో చిన్నదే. 3 డాక్టర్లు వస్తామన్నారు. మళ్ళీ కాళ్ళు పట్టుకొని నమస్కారాలు చేస్తారు. చాలా మంచి ఆమె. ఒక ఆమె శిరీష్ అని చర్మ వ్యాధిని కూడా 4 లక్షలు ఇస్తానని అక్కడ చదువు చెప్తే మన వాళ్ళకు స్కిన్ కొందరికి వచ్చింది నంద్యాల. ఆమెను అదే పని పిలుస్తుంది బాగుండాలని. కానీ ఆమె ఫోన్ అని ఒక్కతే బిడ్డ నాకు బాగా చేసినాక 2 సార్లు కూతురు బ్రహ్మాండంగా చదువుతుందంట. MBS కోటి ఇస్తానంటుందంట. మీ అంతకన్నా ఏం కావాలా? మన ఇంకో సిరీస్ పండుగలు కొట్టే సిరీస్ ఉంది. వస్తానని అందరికీ ఫోన్ చేసింది. ఆమెకు కొడుకు
ఆ కొడుకు కొరకు వాళ్ళ అమ్మని పెట్టింది హైదరాబాద్లో. వాడు ఆడతానన్న బెదవాడ తెచ్చింది. వాడు ఆడినట్టు వీడికి తీసుకురావాడిని అంకలు ఇరుచ్చా కాలేదు. ఎందుకు డాక్టర్ కూడా సీపుల్లో రాదని చెప్పాను. ఈ కథ ఇంకా కథ ప్రారంభం చేస్తాను. ఏమ్మా రెడీగా ఉంది? అది రోజంత ఆఫ్ చేయి. 1 minute 2 minutes వెయిట్ చేస్తాం. వ్యాస భగవానుడు భారత భాగవతాలు రాయడమే కాకుండా 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, అంటే 1836 పురాణాలు, భారత 38 రాశాడు. ఆయన ఈ కథలు భారతదేశంలో జరిగినవి, జరగబోయేవి కలియుగ ధర్మంలో క్లియర్గా ఉంది. భారతదేశం ముస్లింల వశం అవుతుంది, క్లియర్గా ఉంది. చేయడానికి చూస్తున్నారు కూడా కాంగ్రెస్ పెద్దలల్లా. కానీ నిజంగా అప్పుడు ఆయన చెప్పేటప్పుడు ఆస్ట్రేలియా మనది, షాల్మలి ద్వీపం, దట్ కంబోడియా కాంబోజ దేశం, గుడ్డినా కొడుకు ధృతరాష్ట్రుని బామర్ది శకునిగాడు కౌటిల్యుడు. ఇప్పటికి కూడా ఆఫ్ఘనిస్తానం అంతా కౌటిల్యమే. తాలిబాన్లో వశమైంది. మహాక్రూరులు, వాని గుళ్ళిపాయాలు, ఈ అంతకన్నా మించిన కొడుకు తయారు. ఇదెల్లా భారతదేశం హిందువులవి. ఈవెన్ అమెరికాలో, ఇరాన్, ఇరాక్లో శివలింగాలు బయటపడుతున్నాయి. చెక్కరు మక్కాలో ఎవరితే ఆలయం, కృష్ణాలయం అంతా తూర్కొని ఆక్రమించేసి ఆఫ్ఘని ఇప్పుడు బంగ్లాదేశ్ స్వరాజ్యం తెచ్చి మన మీద పన్నులు వీచి ఇందిరాగాంధీ చంపా. ఎందుకంటే ఆమె తుర్కోని చేసుకుంది కనుక. దానికి విమోచన కలిగిస్తే ఈరోజు హిందువులను తరిమి కొడుతున్నారు. ఏది ఎట్లయినా భూతం వ్యాసునికి ముందు ఎందరూ వచ్చినారో జరిగిపోయింది, జరగబోయేది, జరుగుతున్నది, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మహాజ్ఞానం చేసే పని. ఈరోజు దీనెంబడి మెసేజ్ మా వాడు పెట్టాడు. శ్రీశైలం ప్రధాన పూజారి వచ్చాడు. వాని కొరకు నేను తెచ్చాను, అమ్మకు నైవేద్యం పెట్టంటే నువ్వంటే లోపలికి తల్లి ఇంటి నుంచి తీసుకోవాలే తీసుకుంటుంది. ఏం పుసాడా కొడుకు మెత్తామన్నాడు. 100 ఏళ్ళు పోయేస్తే ఏం లాభం? పండు పోగొడుచుది, కండు పోగొడుచుది, చెవులు సరిగా వినపడం. నీకు నేనేం సేవ చేసేది? హక్కు వాడు పెట్టాడు. పూలదండ అయితే తీసుకో అమ్మ, అయిపోయింది. అమ్మకు సంతృప్తి ఇస్తుంటా. నాకు ఆమెకు భేదం ఉందని నేను అనుకోను. యా దేవి సాహమేవచ, కంచి కామకోటి పీఠాధిపతికి రాసిన మాట నేను ఇదే. నీకన్నా అమ్మ వేరు, నువ్వే వేరు. ఆమె ఎవరో కాదు, నేనే సర్వశక్తి. మీరు ఇంకా కొన్ని అవకతవకల్లోనే ఉంటారు. 40 సార్లు బెదులు అవుతున్నాయి. 2 లక్షలు ఖర్చు పెట్టుకుంటే వచ్చు. జానకమ్మ మేడం చెప్తుంది, వదిలిపోవాకు, తాతకు ప్రమాదం అంటుంటే వాళ్ళేంది, నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, సుజిత్ కాదు. సుజిత్ ఎందుకు కావాలా? వీళ్ళ బట్టలు మోయడానికి, సాగలి పని చేయడానికి. ఇప్పుడు చూడిపో, కారు ఆడనే, మోటార్ బైక్ ఆడనే సేవ చేయలేక దత్తుంటాడు. గరుత్మంతుని కన్నా విమోచనమైంది, కానీ ఈయనకి విమోచనం కాలే. పిల్లల వాణ్ణు ఉంటే ఏమిటి? అగ్రపూజ మాది. పెళ్లి చేస్తున్నారంటే 10 ఏళ్ళ పట్టగాడు ఉంటే ముందు పిల్లల వారు ఎవరన్నా ఉంటే రండి అగ్రపూజ తీసుకోండి. 5 ఏళ్ళ పిల్లకాయకి ముందు పూజ చేసి మళ్ళీ సభా పూజ చేయాలి. అట్లాంటి వంశాన్ని ఈయన ఏళ్ళు
నప్తక్కులు అని చెప్తాను నా వంశంలో అక్కడ సేవకా వృత్తి తెచ్చున్నారు. వాడు ఇప్పటికి రాలే. ఏడా ఆడోళ్ళు చేసే పని వీడు చేస్తాడా? ఏది ఎట్టయినా వాడు అది పెట్టాడు. ఆ సమయంలో ఒరే పోతాదేం పోరా, బంధువులు రాబంధువులు అనుకున్నా. నాకు నా శిష్యులు ఉన్నారు. నా భార్య చనిపోయాడికే హెడ్ మాస్టర్కి ఒక్కడికి ప్రాప్తం. నా చేతి మీద అడుగు. నాకు నా శిష్యులు కానీ మీరు కాదు పా అన్న. పరా అమ్మే చూసుకుంటుంది. మరుసటి బాగా చేసింది ఆమె. ధైర్యంగా అంటూ, శకుంతల నువ్వు ఆడపార్శ్యంతో నీళ్లు పారిస్తున్నావు. వాడు చేతగా నత్తకు మొగుడి ముందరనే పారిచ్చమ్మా. కానీ మామ చస్తాడా బతుకుతాడా అనకుండా పోతున్నావు. నీ ఆనందం నీది, నా దుఃఖం నాది. వద్దంటుంది డాక్టర్. కొడుకుని ఈడ్చుకుపోతున్నావు. నీకు హక్కు. నువ్వు అయినాకనే నేను కదా. నా మీద ప్రేమ ఎంతున్నా. హో అయితే 2 రోజులకే చావు కబురు ఇని రావాల్సి వస్తుంది. మా అన్న బిడ్డ చచ్చిపోయిందిరా. ఏమన్నా బిడ్డు కాశీ నుంచి పెరుక్కొని వచ్చినారేమో చెప్పు. మా శేఖరన్న బిడ్డ చిన్నపిల్ల చచ్చిపోయాయి. మా సుకన్య. నా వాక్కు తిరుగులేదు. నాకు వాడు ఫోన్ చేస్తే నేనేం చూడడానికి వచ్చారా? 50 సార్లు బేదులు ఇచ్చినాయి. వాడు దెంకొని పోయినాడు. నేను రాలేను నాయన అంటే వాడికి ఫోన్ చేశాను. ఎందుకు వస్తారు? అప్పుడు మళ్ళీ దొరకదు. 2 లక్షలు పెట్టే చిక్కనా కొడుకు ఎవడున్నాడు. ఫ్లైన్ తప్ప ట్రైన్లో కూడా బస్సుల్లో ప్రయాణం చేయరు వాళ్ళు. నడిపేటోడు ఉంటే నేను ఇప్పటికి రైలు ఎక్కుతున్నాను, విమానం ఎక్కల. అందుకని నా వాక్యం ఎట్లుంటుంది? భవిష్యత్తు చెప్పగలిగినానా? అంతకన్నా ముందా అంటే సొంతం పుల్లేకు చెల్లెలు చచ్చిపోతే దిక్కులే, వచ్చేటోళ్ళు లేడు. మళ్ళీ నిన్న ఓ పాప చచ్చిపోయింది. నేను గుర్తు పెట్టుకున్నా 5,000 పంపిస్తా సహాయం తాత్కాలికంగా ఏమన్నా కానీ. నేను ఆ పాప చచ్చింది. ఎవడొచ్చాను? నేను పోయి ఒక 5,000 ఇచ్చొచ్చాను. నేను కూడా అట్లాగా భూత భవిష్యత్ వర్తమానములు చెప్పగలిగేవాడు వ్యాస భగవాను, పరాశరుని కొడుకు. కానీ వ్యాసునికి అంత గొప్ప పేరు తెచ్చింది శిష్యులు. మరి మీరు తేవడం లేదు. పెద్దరమ్మ అంతకు రాలే, కిట్టవేణమ్మ ఇంతకు రాలే. వాళ్ళ శిరాలు ఉంటే పరుక్కొని వస్తారు. భవ్యది కదా శిర. భవ్య వాళ్ళు ఒకటే. ఆయన జాచి మాట్లాడితే ఆయన పాపనోడు కొంటాను. మేమెవరంట నెత్తిన పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ. ఏది ఎట్లయినా వ్యాసునికి కొడుకు శుక మహర్షి ఉన్నాడు. శుకునికి భాగవతం చెప్పాడు. ఒరే వ్యాప్తి చేయడానికి పేరు వస్తుంది. శుకుడు భాగవతం చెప్పాడు పరీక్షణ్ మహారాజు. ఇంకా భారతాన్ని పెద్దది చాట జైమిన్ అనే శిష్యునికి ఇచ్చాడు, వైశంపాయనుడు అనే శిష్యునికి ఇచ్చాడు, సూతుడు అనే శిష్యునికి ఇచ్చాడు, పైలుడు అనే శిష్యునికి 4 శిష్యులకు ఇచ్చాడు. 4 దిశలు వ్యాపింపజేశారు భారతాన్ని. కొంత తేడా ఉంది. వాళ్ళు వ్యాపింపజేయడంలో తేడా ఉంది. కానీ భారత కథల్లో వ్యాసం. ఈ 4 ఒకడ ఎత్తైతే ఇంకోటి ఆంతరంగికుడైన ప్రియ శిష్యుడు. శివన్నను పండితుడిని చేసుకోలేకపోయినా ఆంతరంగికుడు కదా. అందుకని వాళ్ళ అమ్మంతా చనిపోయాలకి తుది శ్వాస దూచినవాడు ఆయన. మళ్ళీ ఏ తీర్థం పోసినా, ఏ తులసి తీర్థం వచ్చింది డైరెక్ట్గానే దేవీలోకానికి పోయింది. నాకు తెలుసు. ఆ ఘట్టం చూడగలిగింది ఆయన ఒక్కొక్కనికే. ఇక దేవునికి ఏమబ్బింది? ఏ స్త్రీకి భర్త యొక్క ఒడిలో ప్రాణాలు విడ్చడం అనేది అంత మహద్భాగ్యం ఎవరికి కలుగుతుంది? మంచాన కొంచెం పీ పేడ ఎరుక్కుంటూ హా అన్నాడు.
ఏది లేకుండా నిమ్మలంగా పూజ చేసి వచ్చి ఒక వడమని వడదేని 1 minute. అట్టగా సూత్రుడు అనేవాడు ఆయన గొప్ప పెద్ద. శివుని నన్ను ఎందుకు లైక్ చేసేది? సూత్రుడు ఉంటే బెస్టోడు. బెస్ట తెలివి ఒకరి సొమ్మ, బెస్ట గురమ్మ. బెస్తలో పుట్టినటువంటి ఆడది సైతం గురువు. గురమ్మ అంటే గురువు అని అర్థం. బెస్త గురంలో పుట్టి మహామేధావి సూత్రుడు. ఆయన భారత, భాగవత, రామాయణం కాదు, భాగవతాది కథలు అద్భుతంగా చెప్పాడు. బదరిక ఆశ్రమంలో నరనారాయణులు తపస్సు చేసిన ఇప్పటికీ సూత్రగద్యాన్ని ఉంది. సూతుడు చిన్న అరుగు కట్టుకొని దాని మీద చెప్పాడు. ఆయనకు 16 ఏళ్ళు అప్పటికి. శిష్యుల ఎన్నేళ్ళు? 3000 ఏళ్ళు. గడ్డాలు మిస్సాలు నెరిచిన మహర్షులు, శౌనగాది మహర్షులు, పరిశుద్ధుడు. ఇది కథ. సూతుడు ఈ కథలల్లా చెప్తుంది. కథల్లో అంతర్భాగం ఏమిటంటే వ్రతాలు అనేది, పూజలు పునస్కారాలు వేరు. వ్రతాలు అనేది స్త్రీల హక్కు. అతి సామాన్యమైన ప్రతిదానికి ఒక పూజ, ఒక కథ. కేదారేశ్వరి వ్రత కథ పెద్దగా చెప్తాను మీకు. ఇక్కడికి వస్తున్న వాళ్ళకు తెలుసు. మొన్న నాగపంచమి వ్రత కథ. నువ్వులు దంచి అందరూ తిని మూర్చపోవడం, చెల్లెలు చేసుకొని వచ్చి అత్యంత వేస్తాను అందరూ బతికిలే. అదే అయ్యగారు చెప్పే కదా. నేను నాగపంచమికి ఎంత కథ చెప్తా. అట్టగా వరలక్ష్మిది అంత కథ కాదు, చిన్న కథ. ఆ సూత మహర్షి అసంఖ్యాకమైన శౌనకాది మహర్షులకు ఈ కథ చెప్తుంది. అయ్యా, ఎన్నో వ్రతాలు ఉన్నాయి, ఎన్నో నోములు ఉన్నాయి. కార్తీకాన్ని మించినది వ్రతం లేదు అని తెలిసారు, అది వేరు. వ్రతం చేస్తూనే దాని ఫలితము సద్య ఉండాలి. ఎప్పుడో ఫలించిందంటే కాదు. అక్కడ యజ్ఞం చేస్తూనే భవ్య కుమారుని సంపూర్ణ ఆరోగ్యం కుదరాలి అంతే. కుదిర్చుతుంది అంతే చేయించేవాడిని గొప్పతనం. ఇప్పుడు నా శిష్యుడు ఎక్కడికి వచ్చాడు? జై లలితానంద అంటున్నాడు. అరే నీ పేరు ఏం పెట్టినా జై భక్తదేవ్ అనిపిస్తున్నా. అట్టగా త్రికాలజ్ఞుడు సూతుడు. ఏం లేదు, చిన్న వైశాలిని అనే రాజ్యం. అక్కడ ఒక చారుమతి. చారు అంటే ప్రకాశ్, చారు అంటే మీ రసం కాదు. చారు అంటే ప్రకాశవంతమైన, విజ్ఞానవంతమైన, సుజ్ఞానవంతమైన మతి మనస్సు గలది, మహాప్రజ్ఞాశాలి బ్రాహ్మణ స్త్రీ. ఆమెకు నిద్రపోతే కళ వచ్చింది. మీకల్లా నిన్న రాత్రి కళ రాకున్నా ఈరోజు రావాలి లక్ష్మి. ఆ కళలో ఏమొచ్చింది? తెల్లవారుతూనే శిరస్నానం చేసి, రేపు శుక్రవారమే, తలంటూ కోసుకొని బాగా స్నానం చేసి కొత్త వస్త్రాలు కట్టుకొని నేను చెప్తాను ఆ వ్రతం చేయి. ఏమమ్మా ఏం వ్రతం? వరలక్ష్మి వ్రతమే. అది చేస్తూనే సద్యగా ప్రతిఫలిస్తాయి. అప్పుడు విధానం చెప్పింది. 9 దారాలు 9 ముడులు కలిగినటువంటి ఈ శబ్దాలతో లక్ష్మిని పూజించి తోరం కట్టుకొని పూజ చేయవచ్చు కూడా. కంకణం కట్టుకొని, అది కంకణం. పూజ చేయి. 10 మందిని పిలుచు, బ్రాహ్మణులనే కాదు ఎవరినైనా పిలుచు. పూజ చేయి. అక్షింతలేసి మీద చల్లుకుంటేనే పూజారి నీళ్ళ చల్లుకునే మారిపోతాయి. తాళిబొట్టు సరడు కాదు కదా, తాళిబొట్టు కూడా లేకుండా పసుపు కుమ్మ కొట్టుకున్న వాడికి అనేక ఆభరణాలు అనేక వచ్చేస్తాయి. ఆ కాలం బయటకు వచ్చి ఎంత సంపన్నురాలైనా
పల్లకో గుర్రమో ఏనుగో ఇవి గొప్పవాళ్ళు మామూలు నడుచుకోరు. వస్తువాహనాలు వస్తాయి. ఇప్పుడు కార్లు వచ్చినట్టు. కొంప ఒక్క సెంటు ఉంటుంది. ఒక్కొంది చూస్తుంటా వానికి ఒక కారు, 3 మోటార్ బైకులు వాడిని నెత్తి మీద పెట్టుకుంటాడా? ఇది ఇంకెవ్వరు తిరగబుద్దు. వాడే సెంటోడు వాని కారు, 3 మోటార్ బైకులు వానికి, వాని పెళ్ళానికి, వాని కొడుకు, వాని బిడ్డకు. ఇంకా వీధల్లో ఏముండదు. ఇది మన వాహనాలు. అప్పుడు గుర్రాలు, ఒంటెలు, ఏనుగలు. అది చెప్తూనే అందరిని పిలిచింది, స్నానం చేసి రమ్మని, వాయన దానం అనింది, కథ చెప్పింది. అక్షింతలు చల్లుతూనే ఎక్కడ లేని ఆభరణాలు ఆమె పోయి అట్లా బయట చల్లుతూనే వాహనాలు అన్నీ వాళ్ళ అక్షింతలు తీసుకుపోయి ఇంటి మీద చల్లుతూనే మేడలు. ఇది వరలక్ష్మి. ఎవడు మనస్సులో ఏమనుకుంటే అది అయిందా. ఒక ఆమె పెళ్ళి అయిండదు. మంచి మూడు రావాలంటే ఇంటికి చేరినాడో లేదు వాళ్ళ నాయన మన్మధుడు లాంటి వాడిని పెళ్లి కొడుకుని పట్టుకొస్తాడు. ఎవరు మనస్సులో అనుకున్న కోరికలు వారికి వర రూపంలో కాదు లేదు అనుకుంది. రా అంటే అగ్ని, బా అంటే అమృతం. అగ్ని శుచి చేస్తుంది, పవిత్రీకరిస్తుంది. అమృతత్వాన్ని మధురమైన మాటలు, దేహము, మధుమనిష్యే మధుజనిష్యే అభిషేకం చేయించాడు. మధుర వాక్కుని మా గురువులాగా కఠిన వాక్కుని ఆయన ఒక్కడు నెగ్గించుకుంటాడు. మమ్మల్ని అయితే పడుకుంది అంటారు. మధురమైన సౌమ్యమైన మెత్తనైన వాక్యాలు ఇవ్వమని అది కోరుకుంటారు. ఇది చారుమతి కథ. పాపం బీదవాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అనేక ఆభరణాలు, వస్తు సామాగ్రితో పోయి ప్రతి శ్రావణ మాసం పున్నకు ముందు వచ్చేటువంటి ఇది మిస్ అయినామని మీరు వచ్చేవారని చేస్తామంటే మీ అంత అజ్ఞానులు ఉండరు. అందరికీ చెప్పండి. ఏం నాగులతోటి కాదు, ముట్టయినానని పొట్టుకొని తెచ్చుకొని ఒక ఆదివారం వచ్చే చాలే శ్రావణ మాసం పాలు. దేవాలయం ఉంది. ఆయన ఏమన్నాడు, చండాలం చేసి రావచ్చు. పాలు శుద్ధి చేసేదానికి రమాదేవి ఉంది. ఆడ ఒకటి ఉన్నాయి విగ్రహాలు బయట పెట్టాడు అని అట్లా ఇష్టం వచ్చిన రోజు పాలు పోయకుండా ఏ రోజు చేయండి. మిగతా దినాలు మీరు సంతోష లక్ష్మికి చేస్తారో పులుపు తినబుద్దట. ఇక్కడుంది. వైభవ లక్ష్మికి చేస్తారో, ధైర్య లక్ష్మికి చేస్తారో, సాహస లక్ష్మికి చేస్తారో, సంతాన లక్ష్మికి చేస్తారు. అన్నీ సర్వలక్షణ లక్షిత. ఆమె ఏమేమంటే అది ఇస్తుంది. సర్వసుద్గుణాలు ఉన్నాయి. జలం ఏమంటే ఇస్తుంది, ధాన్యం ఏమంటే, ధనం ఏమంటే, విశ్రాంతి ఏమంటే, ఏది కోరుకుంటావో అది ఇచ్చేటువంటి మహాలక్ష్మి. అందుకే లక్ష్మి ఒక్కటి ఉంటే చాలదు. ఆ ధనాన్ని నిలుపుకోవాలి కదా. నిలుపుకునే సామర్థ్యం కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. దొంగల పాలవుతుందో, దొరల పాలవుతుందో పడుతుంది. దాచి దాచి సంపాదించిన ధనము అసమర్థుని దగ్గర, విద్యావంతుని దగ్గర లేకపోతే దొంగల పాలో, దొరల పాలో. అలా కాకుండా లక్ష్మి శాశ్వతంగా ఉండాలి అంటే జ్ఞానం కూడా ముఖ్యమనే విషయం తెలుసుకొని ఈమె వ్రతం చేస్తూ రండి. ఏం కాబట్టదు. చారుమతి అని గుర్తుపెట్టుకుంటే కథ ఊకుడు కథగా చెప్పొచ్చు. ఒక్కసారి చదువుతాను వినండి. కథా శ్రవణం కదా. ఈ శ్రావణ మాసంలో శ్రవణానికి ఎక్కువ కదా. సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులను చూచి ఇట్లని, మునివర్యులారా, స్త్రీలకు సర్వసౌభాగ్యములు కలుగున్నట్టు ఒక వ్రతరాజము
పరమేశ్వరుడు పార్వతికి చెప్పినాడు, దాన్ని చెప్పేది వినుడు. కైలాసపరతంబర వజ్ర వైడూర్యాజమణివే ఖచ్చితంబకు సింహాసనమందు, ఆ మంచుకొండలో సింహాసనం అన్నమాట. పరమేశ్వరుడు కూర్చుండి పార్వతి పరమేశ్వరు నమస్కరించి, దేవాలోకమున స్త్రీలు ఏ వ్రతంబనంచిన సర్వ సౌభాగ్యములు పుత్రపుత్రాది కలిగి సుఖంగా ఉండగలుగుతారు మాకు ఆనతీమని పరమేశ్వరుడు అంటున్నాడు. ఓ మనోహరి, స్త్రీలకు పుత్రపుత్రాది సమృద్ధి కలిగించేటువంటి వరలక్ష్మి వ్రతం ఒకటి కలదు. ఆ వ్రతం శ్రావణ మాసంలో శుక్ల పౌర్ణిమకు ముందుగా వచ్చేది శుక్రవారం క్లియర్ ఉంది చేయవలే. పార్వతి ఇట్లనే లోకారాధ్యాన్ని వరలక్ష్మి వ్రతం ఎట్లు చేయవలే, ఆ వ్రతం విధి ఏమి, ఏ దేవతను పూజించాలి, పూర్వం ఎవరి వ్రతం చేశారు, దీనివల్ల ఏ లాభాలు పొందారు వివరించండి. కాత్యాయని వరలక్ష్మి వ్రతం సవిస్తరంగా చెప్పేది విను. మగధ దేశమున వైశాలి నగరం కుండిన నగరం అనేది ఒక నగరం ఉంది. మన దమయంతిది అదే ఊరు. బంగారు ప్రాకారంతో బంగారు గోడలతో ఇండ్లతో ఉండింది. అట్టి పట్టణంలో చాల్మతి అనే ఓ బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామని భర్తనే దేవునిగా సమానంగా ఎంచి ప్రతిదినం ఉదయం మేల్కాంచి స్నానం చేసి పుష్పములతో భర్తకు పూజ చేసి అత్తమామల అనేక విధాలుగా ఉచ్చారం చేసి ఇంటి పనులు చేసుకొని మితంగా ప్రియంగా మాట్లాడేది. అది నేర్చుకోవాలి. మితంగా ప్రియంగా. ఎక్కువ మాట్లాడేవో నువ్వు కాళికి అవుతావు, నువ్వే చండికి అవుతావు. చండిక ఉద్దాలకుల కథ ఎన్నోసార్లు చెప్పాను. ఇట్లుండి ఆ మహావతిలో వరలక్ష్మి అనుగ్రహం ఒకనాడు స్వప్నమున ప్రసన్నమై, చారుమతి, నేను వరలక్ష్మి, నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైనాను. శ్రావణ శుక్లపర్ణం ముందుగా వచ్చి నన్ను పూజించిన నీకు కోరిన వరం ఇచ్చిందని వచించింది. స్వప్నంలో వరలక్ష్మీదేవికి నమస్కారం చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే శ్రీజగద్వందే విష్ణు వక్షాలయ అని అనేక విధాలుగా స్తోత్రం చేసి మనం చేశాం. ముందుగానే కథానికి ముందుగానే చేశామా? నీ కటాక్షం కలిగి జన్నులు ధరింపగలరు, విద్వాంసులుగాను సకల సంపన్నులుగా అయ్యేదారు. నేను జన్మాంతరం చేసిన పుణ్య విశేషం మీ పాద ఇంకా నాకు కలిగిందని చెప్పిన సంతోషించి చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధానమైంది కలలో. తక్షణం నిద్ర మేలుకొని ఇంటికి 4 ప్రకల దూచి బ్రదేవిని కనుక ఓహో మనమున కలగంటే స్వప్న భర్తకు చెప్పి మామగారి మొదలైన చెప్పి మిగిలిన ఉత్తమని భావించి శ్రావణ వ్రతం చేయవలసి వచ్చింది చెప్పింది. చారుమతి స్వప్నమున విన్న స్త్రీలను శ్రావణ మాసం ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూస్తుంది. ఇట్లుంటే వీరి భాగ్యోదం శ్రావణ మాసం వచ్చింది. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే కదా వరలక్ష్మి చెప్పిన దినంబని మేలుకాంచి స్నానాలు వేసి వస్త్రములు కట్టుకొని గృహంలో ఒక ప్రదేశమునందు గోమయముచ్చే. అప్పుడు మట్టిది, అందుకే అలికేవాడు. ఇప్పుడు ఇట్లా దానికి పేడేసి అలుకుతాను. అలకొచ్చునా లేకుంటే పసుపు, అది పసుపు కాదు పాడు కదా, ఇంకా దరిద్రంగా చేస్తాడు. అప్పుడు మట్టి నిద్ర కనుక నువ్వు పేడేసి అలుకు, కొంత పసుపు రాస్తే పాములు రావు. అలాగే మండపం తెచ్చి అందుకు ఆసనం వచ్చి దానిపై కొత్త బియ్యం పోసి కలశం కూడా పెట్టవచ్చు. మర్రి చిగుళ్ళు మొదలు పచ్చపల్లపములను కలశం ఏర్పరిచి వరలక్ష్మిని ఆవాహన చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మీ భక్తిక్తులై సాయంకాలము రాసుకోండి. ఎప్పుడు చేయాలి? పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజతే నారాయణ ప్రియదేవి సుప్రీత శ్లోకం చే ధ్యానాలను 2 ఉపచార పూజలు చేశాం. 9 సూత్రములు గల తోరం కట్టుకున్నాం. దక్షిణాష్టములు కట్టుకొని నానావిధ భక్ష్యవద్యము నివేదన చేసి ప్రదక్షిణ చేసి ఇట్లొక ప్రదక్షిణ చేయగానే స్త్రీలకు కాళ్ళ ఎందు గల్లు గల్లమని శబ్దాలు వచ్చాయట. అంత చూసుకుంటే కాళ్ళ గజ్జలు వచ్చేసాయి. చారుమతి స్త్రీ ఓహో వరలక్ష్మి కటాక్షం అనుకొని పరమానందించి మరొక ప్రదక్షిణ చేస్తే హస్తములు తగద్దగా మాయంగా బంగారు కంకణాలు వచ్చాయి. కాదు, నవరత్న ఖచ్చితం నానాభరణం కలిగి చెప్పనైన 3వ కామించినంతనే స్త్రీలందరూ సర్వాభరణ భూషి పట్టు వస్త్రాలు వచ్చాయి బీదవాళ్ళకు కూడా. చారుమతి మొదలుగా స్త్రీలు గృహంలో స్వర్గమయములై రథ గజ తురగ వాహనాలు నిండి నేను అంత స్త్రీలను తోడుకొని గృహము పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రాలు ఏనుగలు వచ్చాయి. ఇండ్లు కూడా మారిపోయినాయి. ఎక్కించుకోవడానికి మొగుళ్ళు వచ్చింటారు.
ఇప్పుడు అది కూడా అవసరం లేదు. ఇంటి బుర్ర మోటార్ వేసుకోవాలి పోవడం. గుర్రం ఎక్కి స్వార్ చేస్తే వాళ్ళ పిల్లలు ఈ పక్క ఆ పక్క కాలేసి మోటార్ బైక్ నడిపితే 190% పిల్లలు కదా. అందుకని గుర్రపు స్వారీ స్త్రీకి నిషేధం. ఏదో ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు పురుష రూపమే కానీ స్త్రీలు కాదు వాళ్ళు. మన బోరుగంటి ఆమె ఏనుగలు రథాలు బండ్లను ఆ స్త్రీలు వరలక్ష్మిని పూజించు స్థలమునకే వచ్చి నిలబడ్డాయి. చారుమతి మొదలు స్త్రీలందరితో కల్పోక్త పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధ పుష్పాక్షరాలతో పూజించిన ఆ నెత్తిని మీరేం అర్చించలే పనిలే. 12 కుడుములు వాయిదానం ఇచ్చి కాదై దక్షిణ తాంబూలాన్ని నొసిగి నమస్కారం చేసి ఆశీర్వాదం నుండి వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్ష్యాత బంధువుల నీళ్ళ భుజించి తమ కొరకు వచ్చిన వారి కాచుకొని వారి వారి వాహనాల్లో నిలబోతూ ఒకరినొకరు ఓహో చారుమతి భాగ్యం ఏమని చెప్పవచ్చు. వరలక్ష్మి తనంతట తాను స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమై మహాభాగ్యాన్ని గుర్తింది కదా, ఆమె భాగ్యమేమనొచ్చు, మనకంతా కూడా అది ప్రాపించిందని చారుమతి దేవిని పొగుడుతూ వారి ఇంటకు వెళ్ళిపోయినారట. ప్రతి సంవత్సరం వృత్తం చేయొచ్చు. పుట్టపత్రాఢ్యకి ధనకనక వస్తువాహనంతో గుడితో సుఖంగా. పార్వతీ ఈ ఉత్తమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారి చేయొచ్చు. అట్లు నచ్చిన సర్వ సౌభాగ్యమును సుఖంగా ఉంది. కథను వినువారలు చదువువారలకు వరలక్ష్మి ప్రసాదం వలన సర్వకార్యాలు సిద్ధిస్తాయి. అక్షింతలేసి నమస్కారం చేయండి. అక్కడనే నిలబడి యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాపం త్రాహిమం కృపయాదేవి వరలక్ష్మీ నమోస్తుతే. సర్వం శ్రీ వరలక్ష్మీ పాదార్పణమస్తు. అప్పుడు వేసి నమస్కారం చేసుకోండి. కైలాసగిరిలోన కల్పవృక్షము క్రింద ప్రమదాది గణములు కొలువుగాను. గౌతమి వాళ్ళ అమ్మ వచ్చింది కదా అమ్మా, ఈ పాట వచ్చునా నీకు? ఈ పాట శ్రావణ శుక్రవారం తీసుకో. పాడు. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. ఇంకోటి వచ్చిందా? శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి. అమ్మా ముసిరామె వచ్చిందంటే వదలదు. ఆమె సుమ్మను వస్తే నువ్వు వదలవు. చెలులారండి నిదురించకండి, శుక్రవారపు సిరిని సేవించరండి. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. సిద్ధి బుద్ధులను సగు భారతీ మూర్తి, శక్తి యుక్తులను సగు. ఆఖరికి వచ్చినావు, కథ కూడా అయిపోయినా. భారతీ మూర్తి, శక్తి యుక్తులను సగు పార్వతీ మూర్తి, అష్ట సంపదల సగు శ్రీపతి మూర్తి. మున్మూర్తులకు ఈ దివ్య దీప్తి, కలలేని కన్నులకు కనిపించదండి. కలతలెరుగని సతుల కరుణించునండి. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరములు తెచ్చింది.
శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరములు తెచ్చింది ముత్తైదువుల పసుపు కుంకుమల సాక్షి పారాణి పాదాల అందియల సాక్షి ముత్తైదువుల పసుపు కుంకుమల సాక్షి పారాణి పాదాల అందియల సాక్షి పచ్చతోరణమున్న ప్రతి ఇల్లు సాక్షి నిత్యమంగళమిచ్చు నట్టిల్లే సాక్షి అటువంటి ఇల్లే కోవెలగా వెంచి కొలువుండు ఆకలిమి ప్రాణాంచి వచ్చి శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరములు తెచ్చింది శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరములు తెచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది మంగళహారతిచ్చి ఎదురేగరండి దక్షిణహస్తంలో సౌభాగ్యలక్ష్మి రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలయగా నుదుట కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలయగా కాంచనహారము గలయన మెరవగా పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగా కరముల బంగారు గాజులు ముద్దులలకు పాదముల మువ్వలు నిండుగా కరముల బంగారు గాజులు ముద్దులలకు పాదముల మువ్వలు గలగల గలగల సవ్వడి చేయగా సౌభాగ్యవతుల సేవల నందగా సవ్వడి చేయగా సౌభాగ్యవతుల సేవల నందగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఓం తత్సత్. ఇంకా మంగళహారతి ముగుస్తుంది. ముగ్గురు డాక్టర్లు రమ్మన్న వాళ్ళు ప్రాప్తాలు ఉండాలి కదా. ఒక డాక్టర్కు ఒక కొడుకే, ఒక డాక్టర్కు ఒక బిడ్డే. వీరికి అభయం ఇచ్చాను. జానకమ్మ నాలాంటిది ఆమెకేమీ కాబట్టి లోకోపకారం, ఆమె శరణ్యం. అదే వాళ్ళ ప్రాప్తం ఎలాగుందో చూస్తాం. ఇప్పుడు మీ అందరి ముందు కూర్చోండి. ఒకటి చేయబోతున్నాను మ్యాజిక్. కూర్చోండి. తీసేయండి. మీ ఫోటోని పెడతాయా? ఏమీ లేవు.